నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మీడియా ఛానల్స్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా వాయిస్ని ఓకల్గా మీరు వినిపించడానికి వచ్చారు కాబట్టి హార్ట్ఫుల్ థ్యాంక్స్. జేసీ ప్రభాకర్ రెడ్డి జనవరి 2వ తారీఖు అనుకుంటా 3వ తారీఖు మార్నింగ్ నాకు మీడియా నుంచి కాల్స్ వచ్చాయి. నన్ను చాలా పచ్చి బూతులు తిడుతూ, సో ఇప్పుడు మళ్ళీ పదే పదే నేను అదే బూతు నా నోట్ నుంచి నేను ఉపయోగించడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆ వర్డ్ నన్ను చాలా చాలా హర్ట్ చేసిందండి. ఎందుకంటే నేను జాబ్ చేసుకుంటున్నాను, ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను. 2015 నుంచి కూడా నేను జాబ్ చేసుకుంటూనే ఉన్నాను. సినిమాలు చేయకపోతే మనుషులకి ఇక బ్రతకడానికి ఏమీ లేదు, ఇక అతను చెప్పిన ఏదైతే ఒక వృత్తి ఉందో ఆ వృత్తి తప్ప వేరే ఆప్షనే లేదు సినిమా వాళ్ళకి అన్నట్లుగా చాలా రోజుల నుంచి చాలా మంది మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. బట్ మొహాలు కనిపించిన వాళ్ళు, మాస్కులు వేసుకున్న వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఓకే. బట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు చదువు సందే లేని వాళ్ళు ఇక సినిమాలో యాక్టింగ్ మానేసేస్తే ఇంకోటి బతుకుతారని. బట్ నాకు అంత అవసరం లేదండి. నేను డబుల్ మాస్టర్స్ చేశాను, నేను జాబ్ చేసుకుంటున్నాను, నేను జాబ్ మీదే బతుక్కుంటూ ఉన్నాను. ఎవరికి నేను ప్రూఫ్లు చూపించక్కర్లేదు. ఎందుకంటే సిన్సియర్గా నా శాలరీలో ట్యాక్సులు కట్ అవుతున్నాయి, గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నా. నన్ను అలాంటి మాట అన్నప్పుడు దట్టు ఒక పాలిటీషియన్, ఇది ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన విషయం అండి. ఆ సీనియర్ పొలిటీషియన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన్ని చాలామంది అన్నారు అది ఆయన వాడుక భాష అని. నేను ఒకటే అడగాలనుకుంటాను, అదే వాడుక భాష నాకు అర్థమవుతుంది కాబట్టి అదే నాకు కూడా వాడుక భాష ఎందుకు కాకూడదు? సో సంస్కారం లేకపోతేనే అలాంటి మాటలు వస్తాయి. నేను ఎక్కడ కూడా హార్ష్గా రియాక్ట్ అవ్వదలుచుకోలేదు. ఆ రోజు ఇంత కూల్గా మాట్లాడా, ఈ రోజు కూడా ఇంత కూల్గా మాట్లాడతా. ఎందుకంటే నేను లీగల్గా మాత్రమే ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాను కాబట్టి. అండ్ ఈరోజు నా కోసం నేను ఫైట్ చేసుకోకపోతే రేపొద్దున నేను అసలు చేసింది ఆడపిల్లల సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం. నేను ఎవరు వద్దన్నా సరే నాకు అనిపించినవి, సొసైటీకి మంచి అనిపించింది నేను చెప్తూనే ఉంటాను. నా సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, ఏదో ఒక మోటివేషన్ ఇస్తూ ఉంటాను. బట్ ఈరోజు నా కోసం నేను ఫైట్ చేసుకోకపోతే రేపొద్దున ఇంకొక ఆడపిల్ల గురించి మాట్లాడే అర్హతే నాకు లేదు. నా మొహం నేను చూసుకోలేను, ఇంకొక వీడియో నేను చేయలేను. ఎందుకంటే అమ్మాయిలందరూ ధైర్యంగా ఉండాలి, ఫైట్ చేయాలని ఎప్పుడు చెప్పే నేను. అంటే ఓ పెద్ద మనిషి, ఓ ఫ్యాక్షనిస్టు, లేకపోతే డబ్బులున్నోళ్ళు, పాలిటీషియన్స్ మాధవిల తన అమ్మాయిని తిట్టేసేస్తే నోరు మూసుకొని చేతగాందానిలాగా మౌనంగా ఉండి రేపొద్దున మళ్ళీ ఏమీ తెలియనట్లు మోటివేషనల్ వీడియోలు చేసుకునే అర్హత నాకు లేదు. ఎందుకంటే వెన్ ఐ డోంట్ ప్రాక్టీస్ ఐ కాంట్ ప్రీచ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్. నాకే షేమ్ అనిపిస్తుంది, గిల్ట్ అనిపిస్తుంది నా కోసం నేను ఫైట్ చేసుకోకపోతే. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అడుగుతూ వచ్చారు ఫస్ట్ నుంచి. అవును, అదే మా అసోసియేషన్ కి ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అవును. సో వాళ్ళ తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ దొరికింది? ఇప్పుడు మీరే చూసారు కదండి, చాలా అంటే చాలా చాలా నాకు మా నుంచి కావాల్సింది ఏంటి, దిస్ మోరల్ సపోర్ట్, కండెమ్ చేయడం కావాలి. ఎందుకంటే ఇక్కడ నాకు సినిమా ఇండస్ట్రీ నుంచి భయంకరంగా అన్యాయం జరిగితే వీళ్ళు చేసే న్యాయం వేరే ఉంటుంది. బట్ సొసైటీ పదే పదే యాక్టర్ల పేరుతో అవమానిస్తున్నప్పుడు నేను ఇక్కడ జరిగే ఆడపిల్లల అన్యాయాల గురించి చాలాసార్లు మాట్లాడాను, మీ అందరికీ తెలుసు. అండ్ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాల గురించి చాలా హార్ష్గా కూడా మాట్లాడా. బట్ అంత హార్ష్గా మాట్లాడినా సినిమా ఇండస్ట్రీలో ఉండే బ్యూటీ ఏంటంటే ఎన్నిసార్లు ఎన్ని మాటలు అనుకున్నా మన అనే సమస్య వచ్చినప్పుడు ఓన్ చేసేసుకుంటారు. సో నేను కాల్ చేసిన వెరీ నెక్స్ట్ మినిట్, అసలు లేట్ కూడా లేదు, వితిన్ వన్ మినిట్లో నాకు కాల్ బ్యాక్ చేశారు. అండ్ విన్నారు, మొత్తం విన్నారు సమస్య ఏంటి అని. ఇక్కడ అందరూ నా ఫ్రెండ్సే, సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కాని వాళ్ళు ఎవ్వరు లేరు. బట్ స్టిల్ ఇక్కడ ఫ్రెండ్షిప్ అనేది మ్యాటర్ కాదు, మ్యాటర్ ఏంటి అన్నారు. నేను చెప్పింది వాళ్ళకి రైట్ అనిపించింది. నేను ఎప్పుడైనా కరెక్ట్ పాయింట్ మీదే అడుగుతాను. ఎందుకంటే ఈ రోజు వరకు నేను ఛాంబర్కి వచ్చి నేను ఒక కంప్లైంట్ పెట్టింది లేదు. నేను పర్సనల్గా నేను ఏదైనా డీల్ చేసుకోగలను. బట్ వీళ్ళకి అది న్యాయం అనిపించింది కాబట్టి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. విష్ణు గారితో మాట్లాడంటే హీ సెడ్ ఇమ్మీడియట్లీ ఓకే టేక్ ఇట్ అన్నారు. అండ్ ఇప్పుడు మీరు చూసారు వచ్చి ఎంత స్వీట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు అన్నది. అది మీకు తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తానమ్మా. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు ఫస్ట్ డే నేను అడిగినప్పుడు బీజేపీ సపోర్ట్ చేయలేదని నేను చెప్పాను. ఎందుకంటే నాకు తెలియదు. ఎందుకంటే సేమ్ డే నేను 12:30కి మధ్యాహ్నం నిద్రలేస్తే 1:30 నుంచి మీడియా ఛానల్సే నన్ను ఇంటర్వ్యూలలో ఉన్నాను. బట్ వితిన్ 2 days ఎలా ఆయన క్షమాపణ చెప్పారన్నది మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే నా పార్టీ నా వెనకాల ఉంది కాబట్టి. బీజేపీ ఎప్పుడు బయటకు వచ్చి మేము కండెమ్ చేస్తున్నాం అన్నారు. నాకు ఒకటే చెప్పారు, ఎదుటోళ్ళు ఏమన్నా మేము లోపల చేసేస్తాం, చేసేది నువ్వేమన్నా మేము ఖండించము. సో విచ్ మీన్స్ నువ్వు మా అమ్మాయివి, మేము ఏం చేయాలో మాకు తెలుసు, మేము చేస్తాము, నువ్వు లీగల్ ఫైట్ చేస్తావో చేయమని చెప్పారు. అది ఎగ్జాక్ట్గా ఇప్పుడు చెప్పను, అదే చెప్తున్నాను. బట్ నా పార్టీ నాకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి నాకు పార్టీ సపోర్ట్ ఉంది. ఇప్పుడే చెప్పారు కదా, నేను అడిగిందే సినిమా ఇండస్ట్రీ తరపున ఆడపిల్లలకు ఏదన్నా ఇలా నోటికొచ్చిన మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఖండించమని అడిగాను.
అంతే కఠినంగా మీ ఎదురుగే ఖండించడం కూడా జరిగింది కాబట్టి అండ్ మళ్ళీ ఉమెన్ సెల్ బాడీకి డిసిప్లినరీ దానికి రెఫర్ చేసి మీటింగ్ పెట్టి మళ్ళీ దాని మీద మాట్లాడతామని కూడా చెప్పారు. సో ఫర్దర్గా ఏంటంటే మనకు ఒక అసోసియేషన్ ఉండేది ఎందుకు, ఒక అమ్మాయిని ఏదైనా అన్యాయం జరిగితే న్యాయం చేకూర్చేది వేరు, ఇక్కడ తప్పుగా మాట్లాడారు. సో దాన్ని ఖండిస్తే నాకు అది నాకు చాలు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మోరల్ సపోర్ట్ ఫర్ మై ఫస్ట్ స్టెప్. ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిల్ని చాలా చులకనగా మాట్లాడడం, చులకనగా చూడడం అనేది సో ఈ వికృత అంటే సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువగా అవుతూనే ఉంది, చిన్న కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. సో దాని మీద ఈ ఫైట్ అనేది ఎంతవరకు వెళ్తుంది, ఏ దిశలో వెళ్తుంది? ఎగ్జాక్ట్లీ అండి, ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. మీడియాలో ప్రతిసారి డిస్కషన్లు డిబేట్లు కూడా నడుస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో నేను ఎప్పుడు ఇవ్వాలో కౌంటర్లు ఇచ్చేస్తూ ఉంటా. 100 సార్లు తిడితే నోరు మూసుకుంటా, 101 మాత్రం రివర్స్లో అంతే తిడతాను. కానీ ఇప్పుడు ఫేస్ కనిపించిన వాళ్ళు లేకపోతే ఎవరో ఫేక్ ఐడియాలు పెట్టుకునే వాళ్ళని మనం ఎంత తిట్టినా వేస్ట్ అండి. బికాజ్ వాళ్ళకి నాలెడ్జ్ లేదు, దే ఆర్ నాట్ మచ్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు మీలాగా పని చేసుకునేటోళ్ళు మీ పని మీరు చేసుకుంటారు, అసలు ఓపిక కూడా ఉండదు. ఏదో చూస్తారా, వదిలేస్తారా, వెళ్ళిపోయి పని కట్టుకొని కామెంట్స్ పెట్టరు. హెల్తీ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎప్పుడు మంచిగా ఉంటారు. అలాంటి వాళ్ళని వదిలేస్తే పాలిటీషియన్స్ కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు అది ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే పాలిటీషియన్స్ని చాలామంది ఫాలో అవుతారు అండ్ వాళ్ళు చెప్పింది నిజం అనుకుంటారు వాళ్ళ ప్రజలందరూ కూడా. సో అది నిజం కాదు. ఇప్పుడు నా మీద వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా నేను ఇందాకే చెప్పినట్లు వేరే అమ్మాయిల సేఫ్టీ గురించి మాట్లాడిన నన్ను వాళ్ళు ఏమో చేస్తారు. అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు వాళ్ళ ఫ్యాక్షనిస్టులు, ఒకప్పుడు చాలా ఫ్యాక్షనిస్టులు అండ్ వాళ్ళ మీద చాలా బోల్డ్ అండ్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ. నా లైఫ్కి థ్రెట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ మొదలు పెట్టా, రేపొద్దున నేను లీగల్ తీసుకుంటాను, నా లైఫ్ థ్రెట్ ఉండొచ్చు. రేపొద్దున నాకు చిన్న స్క్రాచ్ పడినా నన్ను చంపేయాలనుకున్నా అఫ్కోర్స్ నేను ఒంటరిగానే పోరాడుతున్నాను, ఆ థ్రెట్ నాకు ఉంది. బట్ ఐఎమ్ బ్రేవ్ ఎనఫ్ టు ఫైట్. ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చానండి, ఇవ్వడం జరిగింది. రియాక్ట్ అయ్యాను నేను. ఐ స్పోక్ టు ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారితో మాట్లాడాను, విజయ రాహవత్ గారు. ఆవిడకి పర్సనల్గా కాల్ చేసి మాట్లాడాను అండ్ మెయిల్ పంపించడం జరిగింది. నాకు మెయిల్ రిజిస్టర్ వచ్చింది, ఎకనాలెడ్జ్మెంట్ వచ్చింది. అట్లాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. దాని కేస్ నంబర్ కూడా వచ్చింది, 2 వచ్చాయి. నేను మీకు ఇస్తాను. ఓకే.